హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. అండ్ ఇప్పటి వరకు మీరు చేసుకున్న మొత్తం జర్నీ చూసుకుంటే మీ బెస్ట్ మూవీ ఈ ఈ క్యారెక్టర్ నాకు నేను మర్చిపోలేను అనుకుంటే చెప్పు. మేము వేసుకొచ్చామండి, డెఫినెట్గా మేము వేసుకొచ్చాం. యాక్చువల్గా కేకా కూడా చెప్పొచ్చు. కేకా సినిమా ఫ్లాప్ అయినా నేను ఆ రోల్ని చాలా ఇష్టపడి చేశాను. ఫస్ట్ కన్నాంబాని క్యారెక్టర్, అది పెద్ద సీనియర్ ఆర్టిస్ట్ పేరు పెట్టారన్నమాట. ఆయన సీనియర్ ఆర్టిస్ట్, లేడీ ఆర్టిస్ట్ పేరు అది. చాలా సీనియర్ ఆవిడ పేరు నాకు పెట్టారు, కన్నాంబా అని. ఆ క్యారెక్టర్ అదంతా బాగా ఇష్టపడి చేశాను నేను. వర్క్షాప్ అదంతా, ఆ సినిమా అంటే నాకు ఆల్మోస్ట్ ఒక మదర్ లాగా. అంటే దాని నుంచి నేర్చుకున్నా కదా అన్ని నేను, మన బుడి అడుగులు అంటాం కదా, దాని నుంచి స్టార్ట్ అయ్యాను. కానీ అది ఫ్లాప్ అయ్యింది. దానివల్ల నాకు ఏంటంటే చిన్న డిసప్పాయింట్మెంట్. కానీ నాకు మేము వేసుకొచ్చాం సినిమా ఇప్పటికి మీరు నమ్మరు, గుర్తుండిపోయింది కాకుండా నాకు దానివల్ల కూడా ఇప్పుడు కూడా రోల్స్ వస్తాయి. హీరో ఫ్రెండ్ అంటే అదే రిఫరెన్స్ ఉంటుంది. నేను అది చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. మన తిన్నది గారు కూడా చెప్పా. అవును, క్లైమాక్స్ లో లైక్ హీరోయిన్ దగ్గరికి వెళ్తాడంటే ఇప్పుడు వద్దురా అంటే వినడు, లేదా వెళ్తా అంటే లేదు వాడు మొగుడు పక్కలో పడుకొని ఉంటుందిరా అంట. అది చాలా మందికి ఇప్పటికీ లైక్ నిజం. చాలా వరకు రీల్స్ లో కూడా ఈ మధ్యన వెళ్తాను అనమాట. ఎందుకంటే కొన్ని అద్భుతాలు అన్న సీరియస్గా చెప్పుకుంటే, అంటే సినిమాలో మనం తీసేటప్పుడు చూసేటప్పుడు ఒకలా ఉంటాయి, కానీ కొన్ని సంవత్సరాలు పోతే ఆ అద్భుతాలు బయట. అంటే మనకు ఎక్స్పెక్ట్ చేయలేము జనాలకి ఏది కనెక్ట్. ఎలా ఉన్నాయంటే పెళ్ళిళ్ళు వదిలేసి వైఫ్ ఇంకొకరితో వెళ్ళిపోతున్న ఈ సమాజంలో అలాంటి రీల్స్ వస్తుంటే కొంచెం టచ్ అవుతాను అనమాట. దాంట్లో మనం ఉండడము అది ప్లస్. నాకు ఇప్పటికీ త్రినాథ్ గారు చెప్పా, సరే ఇప్పటికీ మేము వేసుకొచ్చాం నన్ను ఫీడ్ చేస్తూ ఉంది అని చెప్తే ఆయన నవ్వారు. కాదన్నా, ఆ హీరోయిన్ తర్వాత మళ్ళీ పెద్ద సినిమాలు ఏం తీయలేదు. ఆవిడకి ఒకటి రెండు వచ్చాయి. ఆవిడ చిన్న ఏజ్, ఆవిడ గైడెన్స్ ఎవరు లేరు ఇక్కడ, తెలీదు, సరైన మేనేజర్ ఉండలేదు, మరి ఏంటో ప్రాబ్లం అయింది. ఆవిడ మధ్యలో టచ్లో ఉన్నాను, కానీ తర్వాత ఆవిడ హిందీ సైడ్ వెళ్ళిపోయింది. ఆవిడ హిందీలో సీరియల్స్ అక్కడ షోలు చేస్తుంది సినిమాతో కదా. ఇప్పటికే ఆవిడ గుర్తుపడతారు చాలా మంది. అసలు లీగర్లీ అని చూసుకుంటే చాలా మంది యూత్ కనెక్ట్ అయిపోయారు వాళ్ళు. అవును, హీరోయిన్ క్యారెక్టర్కి మెయిన్గా. నిజంగా ఆ సినిమాలో నాకు నచ్చిన ద బెస్ట్ క్యారెక్టర్ అంటే ఆ మూడే, హీరో హీరోయిన్ మీదే. అంటే ఫ్రెండ్ అంటే ఇలాగే ఉండాలి, తప్పైతే తప్పు అని చెప్పాలి, కాదన్నప్పుడు కాదని చెప్పాలి. నిజంగా సపోర్ట్ చేయాల్సిన టైంలో సపోర్ట్ చేస్తాడు, వేరే ఫ్రెండ్స్ అందరూ సపోర్ట్ చేయరు. చేస్తే చేయండి, లేకపోతే నేను చేస్తా అంటాడు, నేను ఉంటా అంటాడు. లాస్ట్ సీను నువ్వు వెళ్తానన్నప్పుడు అది అక్కడ ఫ్రెండ్ ఆపడమే ఫ్రెండ్. కరెక్ట్. నిజంగా నాకు ఆ క్యారెక్టర్ అయితే బీభత్సంగా గుర్తొచ్చేసింది. అండ్ మళ్ళీ దాంట్లోకి వెళ్ళడం కూడా. అండ్ కమ్ టు ద పాయింట్, సారీ అన్నీ అంటే అన్నీ అడగాలి, పర్లేదు. అంటే ఈ మూవీ వరకు వస్తే మీ సీన్ మీకు ఎలా అనిపించింది? అండ్ ఓవరాల్లో చూసుకుంటే ఎవరి సీన్ మీకు బాగా నచ్చింది, ఎవరి క్యారెక్టర్ బాగా నచ్చింది? నాకు ఈ సినిమాలో నాది సిట్టి అండి క్యారెక్టర్, హీరో ఫ్రెండ్ అంటే మనకు మామూలు సినిమాల్లో అయితే ఎక్కువ తక్కువ ఉంటుంది, హీరో హీరోయిన్ వాడు ఫ్రెండ్ ఇంత. కానీ ఇది అలా కాదు. హీరో ఫ్రెండ్ అంటే నిజంగా మన రియల్ లైఫ్లో ఫ్రెండ్ ఉంటే ఎలా ఉంటుంది, ఇప్పుడు మీకు కష్టం వస్తే ఆయన తీరుస్తాడు, ఆయన కష్టం వస్తే మీరు తీరుస్తారు కదా, ఈక్వల్ ఉంటుంది. మన ఫ్రెండ్స్ అందరం ఈక్వల్గా ఉంటాం. సినిమా వరకే అది అలా డిఫరెన్షియేట్ చేస్తాము రియల్ లైఫ్ నుంచి. కాబట్టి ఇది చాలా రియలిస్టిక్గా ఉంటుంది. హీరో ఫ్రెండ్ అంటే సపరేట్గా హీరో ఫ్రెండ్ పంచలు వేస్తే ఆయన పడడం, లేదా ఆయన వేస్తే నేను పడడం, అట్లేం ఉండదు. చాలా చాలా మనకు చాలా లైవ్లీగా ఉంటుంది. ఆ క్యారెక్టర్లో చాలా ఎమోషన్స్ ఉంటాయి, ఫన్ ఉంటుంది. నేను ఇంత ఎమోషనల్గా డెప్త్గా వెళ్ళింది లేదు ఇంతకుముందు. ఇన్ని సినిమాలు చేసినా చాలా డెప్త్ వరకు వెళ్ళాను ఈ క్యారెక్టర్కి. వెళ్ళాల్సి వచ్చింది. డైరెక్టర్ ముఖేష్ గారు నన్ను అంతలా తీసుకెళ్ళిపోయారు. నాకు డబ్బింగ్లో కూడా చాలా కష్టమైంది డబ్బింగ్ చెప్పడం. అంటే అక్కడ లొకేషన్లో చాలా డెప్త్కి తీసుకెళ్ళిపోయారు, చేసేసాను నేను. డబ్బింగ్కి వచ్చేసరికి నేను డబ్బింగ్ చెప్పలేకపోతున్నా, అంటే అంత ఎమోషన్ రావట్లే నాకు. అక్కడ వెళ్ళిపోయాను, రావట్లే, ఆయన ఒప్పుకోవట్లే, ఆయన లేదు ఆ వాయిస్ సరిపోట్లా, ఆ ఫీల్ రావట్లేదు అంటే ఒకరోజు ఆపేశారు. సరే నెక్స్ట్ డే మళ్ళీ చెప్పు అంటే నేను ఇంటికి వెళ్ళిపోయి నాకు ఫీవర్ వచ్చేసింది. ఆ రోజు నాకు ఆ స్ట్రెస్కి ఫీవర్ వచ్చేసింది. ఏంటి చెప్పలేకపోతున్నాను, చెప్పి రావట్లేదని. నెక్స్ట్ మళ్ళీ ఓ రోజు గ్యాప్ ఇచ్చి వెళ్ళాను. నాకు ఇమీడియట్గా ఇంకా ఎమ్మడే ఆ ఫీల్డ్లోకి వెళ్ళిపోయి డబ్బింగ్ చెప్పేసాను కంప్లీట్. చాలా కష్టపడ్డాను డబ్బింగ్ కూడా. అంటే డబ్బింగ్ చాలా ఫాస్ట్ చెప్తాను నేను, అది దీనికి చాలా కష్టపడ్డాను ఆ విషయంలో. ఆ ఇమోషన్స్ ఎక్కువ ఉండడం వల్ల షూటింగ్ లో మాత్రం చేసుకుని వెళ్ళిపోయాను. ఆ ఫీల్ అక్కడ కూడా కష్టపడి చేశాను, కానీ అక్కడ ఆర్టిస్టులు ఉండడం వల్ల వచ్చేసింది. డబ్బింగ్ లో కొంచెం కష్టం అవుతుంది రెగ్యులర్ గానే, కానీ ఇంత డెప్త్ చేయడం వల్ల నాకు కొంచెం టైం పట్టింది అది ఫీల్ అవ్వడానికి. అండ్ ఈ సినిమా చూస్తే అంటే నాకు ఎందుకంటే ఇది థియేటర్గా వెళ్తే బాగుండేమో అని నాకు అనిపించింది, బట్ మన సిరీస్ లెక్క తీసుకెళ్తాను. అవునవును. మన టీంలో ఎవరికైనా అనిపించిందా థియేటర్ వరకు వెళ్తే ఇది ఇంకొంచెం బాగుంది? అందరికీ అనిపించింది. మీరు అనే మాట యునానిమస్గా అందరూ అంటారు. ఫస్ట్ టైం మేము అన్నాం, టైటిల్ దగ్గర నుంచి బహిష్కరణ టైటిల్, ఈ క్యాస్టింగ్, ఈ కాన్సెప్ట్, పోస్టర్లు అన్నీ మీకు సినిమాకి
అసలు ఏ మాత్రం తక్కువ లేదు. మీ థియేటర్లో వేస్తే కంపల్సరీ చూస్తారు ఇలాంటి సినిమాలు. ఖచ్చితంగా. ఈ హీరో వీరతో సంబంధం లేదు, మీకు కాన్సెప్టే చూస్తారు. సో ఏమైందంటే ఆయన టీవీ ఇండస్ట్రీలో ఉండడము, ఆయనకి టీవీ సర్కిలే ఉంది. టీవీ వరకు క్రియేట్ ఉంది చేసుకున్నాం. అందుకే టీవీ ప్రొడ్యూసర్ ఇంతకుముందు సీరియల్ ప్రొడ్యూస్ చేసిన ప్రశాంతి గారిని ఆయన లైక్ ఒప్పించుకున్నారు ప్రొడ్యూస్ చేయడానికి. ఆవిడ ద్వారా ఈయనకు తెలిసిన కాంటాక్ట్ ద్వారా G5కి వెళ్ళారు. అంటే బయట హీరోస్కి ట్రై చేసినా దొరకలేదు, మరి ఏంటో కుదరలేదు వాళ్ళకి బయట సినిమాగా చేయడానికి. సో వెబ్ సిరీస్ లాగా చేద్దామని G5 దగ్గరికి వెళ్ళి వెబ్ సిరీస్ లాగా అంటే వాళ్ళు కాన్సెప్ట్ ఇమీడియట్గా ఒప్పుకున్నారు. క్యాస్టింగ్ అంజలి గారు అని చెప్పారు. అంజలి గారి దగ్గర ముందే వీళ్ళు అగ్రిమెంట్ చేసుకుని డేట్ తీసుకొచ్చి G5 వాళ్ళకి ఇచ్చేశారు. ఫస్ట్ అక్కడ తీసుకొని వెళ్ళారు. ఆవిడ ఒప్పుకున్నారని కానీ వీళ్ళు అప్రూవ్ చేసేసారు. అలా వెబ్ సిరీస్ గా ఫామ్ అయింది. ఇది మీరు చెప్పినట్టు 100% సినిమానే. సినిమా ఎందుకంటే రేపు సినిమా ఇది చూసినా కూడా మీకు సినిమా ఎక్స్పెక్టేషన్ ఇంకా ఎక్కువ వెళ్ళిపోయింది. ఎందుకంటే ఆడియన్స్ లో గట్టిగా వెళ్తుంది. అవును, మీకు సిరీస్ చూస్తే కూడా అనిపిస్తుంది సినిమానే. ఎందుకంటే దీనికి పోస్ట్ ప్రొడక్షన్ కూడా, సౌండింగ్ కూడా ఆయన చాలా కష్టపడ్డారు. ఈ 7-8 మంత్స్ ఆయన గుంటూరు సైడ్ డిస్ట్రిక్ట్కి వెళ్ళి అక్కడ ఒరిజినల్ సౌండ్స్ రికార్డ్ చేయించుకున్నారు. సిద్ధార్థ్ అని మ్యూజిక్ డైరెక్టర్ గారితో ఇద్దరు వెళ్ళి కలిసి అక్కడ ఒరిజినల్ సౌండ్స్ చేసి, అంటే ఒరిజినల్గా ఉండాలి. ఇది ఫోన్లో చూస్తారు వీళ్ళు, ల్యాప్టాప్లో చూస్తారు అనుకోలే ఆయన ప్యాషనెట్గా అదే చేశారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.